హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మీకోసం బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ అయిన మారుతి సుజుకి స్విఫ్ట్ VXi వేరియంట్ని మీకోసం రివ్యూకి అయితే తీసుకొచ్చాను. ఈ వేరియంట్ని వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని కూడా అంటారు. ఈ వీడియోలో దీన్ని ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ప్రైస్ అండ్ అన్ని స్పెసిఫికేషన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెహికల్లో స్పెషల్ ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. మారుతి సుజుకి వాళ్ళు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది స్విఫ్ట్ లోనే 4th జనరేషన్. మాక్సిమం లుక్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా చేంజ్ చేశారు. ఎక్కడో కూడా 3rd జనరేషన్ లో ఉన్న డిజైన్స్ అయితే ఈ వెహికల్ లో కనిపించట్లేదు. ఎక్స్టీరియర్ అయితే క్వైట్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. దీంట్లో VXi ఆప్షనల్ అని ఇంకో వేరియంట్ కూడా ఉంది. దీంట్లో ఏంటంటే 4 స్పెసిఫికేషన్స్ యాడ్ ఆన్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓవర్వ్యామ్స్, ఇంజన్ పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ విత్ స్మార్ట్ కీ. 4th వన్ వచ్చేసరికి మెయిన్ థింగ్ అని చెప్పొచ్చు, సుజుకి కనెక్ట్. ఈ ఆప్షనల్ వేరియంట్ లో స్పెషాలిటీ. మన ఇండియన్ మార్కెట్లో దీనికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. గల్లీకి ఒక స్విఫ్ట్ ఉంటుంది. ఈ జనరేషనే కాదు, ప్రీవియస్ 1, 2, 3 జనరేషన్స్ కూడా చాలా క్లిక్ అయ్యాయి. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే VXi వేరియంట్ వచ్చేసరికి 7,29,000 అండ్ VXi ఆప్షనల్ 7,56,000 అయితే పడుతుంది. ఈ VXiలోనే ఇంకో వేరియంట్ కూడా ఉంది. దాంట్లో మీకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మాన్యువల్ గేర్ బాక్స్ కన్నా 50,000 రూపీస్ ఎక్కువ పడుతుంది. ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్ లో కూడా ఆప్షనల్ వేరియంట్ అవైలబుల్ గా ఉంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 25,000 నుంచి 30,000 ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో మొత్తం మనకి LXi, VXi ఆప్షనల్, ZXi ప్లస్, డ్యూయల్ టోన్ అండ్ అలాగే CNG వేరియంట్ కూడా అవైలబుల్ గా ఉంది. ప్లస్ విషయానికి వస్తే మ్యాగ్మా గ్రే, లస్టర్ బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, పెరలాక్టిక్ వైట్ అండ్ వీటిల్లో డ్యూయల్ టోన్ ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంజిన్ చూసుకున్నట్లయితే జెడ్ సిరీస్ 1197cc విత్ 3 సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒక సిలిండర్ ని తగ్గించారు. 90 bhp 130 Nm టార్క్ ఉంటే ఇప్పుడు మాత్రం 80 bhp విత్ 111 Nm టార్క్ తో వస్తుంది. అండ్ దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ అండ్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్. మైలేజ్ కంపెనీ క్లైమ్ చేసింది 25, బట్ 22 to 23 యావరేజ్ గా వస్తుంది. అండ్ గైస్, ఈ వెహికల్ ని టెస్ట్ డ్రైవ్ వారు బుక్ చేసుకోవాలనుకుంటే మన మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న సబు RKS మోటార్ షోరూమ్ కి విజిట్ అవ్వండి. అండ్ కింద మీకు ఈ షోరూమ్ యొక్క ASM అండ్ RM మొబైల్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. అండ్ గైస్, మీకు ఏ వెహికల్ గురించి అయినా రివ్యూ కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను రివ్యూ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ రివ్యూస్ కంటెంట్ డైలీ మీకు తెలుగులో కావాలనుకుంటే మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. హే గైస్, దిస్ ఈస్ ద కీ ఫర్ మారుతి సుజుకి స్విఫ్ట్ VXi వేరియంట్. ఓన్లీ 2 బటన్స్ ఉంటే లాక్ అండ్ అన్లాక్ విత్ సుజుకి లోగో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రంట్ డిజైన్ చూస్తే ఇన్స్పైర్డ్ బై ఫ్రాంక్స్ అండ్ బెలినో అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కమింగ్ టు గ్రిల్, ఫుల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్ తో వస్తుంది అండ్ గ్రిల్లోని నంబర్ ప్లేట్ ప్లేస్ చేశారు. సుజుకి లోగో ప్రీవియస్ జనరేషన్ లో గ్రిల్ మీద ప్లేస్ చేశారు, కానీ ఇప్పుడు మాత్రం ఫెండర్ మీదకి చేంజ్ చేశారు. డ్యూయల్ హార్న్ తో వస్తుంది. అండ్ కమింగ్ టు ద హెడ్ లైట్స్, హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వితౌట్ DRLs తో ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ కూడా హెడ్ ల్యాంప్స్ లోనే ప్లేస్ చేశారు. ఈ వేరియంట్ లో ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. మనకు కావాలంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ వేయించుకోవచ్చు. ఫ్రంట్ నుంచి లుక్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద వీల్స్, MRF టైర్స్ విత్ 165/80 14" టైర్స్ తో ఇస్తున్నారు. ఈ వేరియంట్ లో ఎలా వీల్స్ ఏం రావు, స్టీల్ వీల్స్ విత్ వీల్ క్యాప్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ తో వస్తుంది. ఓవర్వ్యామ్స్ బాడీ కలర్ లోనే ఇస్తున్నారు. ఈ వేరియంట్ లో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే రావట్లేదు, మీకు ఆప్షనల్ వేరియంట్ లో ఇస్తున్నారు. అండ్ LED బ్లింకర్స్. ఈ కలర్ కంటే లస్టర్ బ్లూ కలర్ లో ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. రేర్ టైల్ లైట్స్ చూసుకోవచ్చు, మొత్తం చేంజ్ చేశారు. కొత్త C-షేప్డ్ DRLs తో తీసుకొచ్చారు. కానీ టర్న్ ఇండికేటర్స్ ఇవి బల్బ్స్ లోనే ఇస్తున్నారు. అండ్ బాడీ కలర్డ్ బంపర్స్. రేర్ లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. పార్కింగ్ కెమెరా అయితే ఏమి ఇవ్వట్లేదు. టాప్ ఎండ్ లో మీకు రివర్స్ పార్కింగ్ కెమెరాతో వస్తుంది. మిడిల్ లో మారుతి సుజుకి బ్యాజింగ్, సబు RKS అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, యాంటీనా రూఫ్ మీద ప్లేస్ చేశారు. డిఫాగర్స్. అండ్ ఈ వేరియంట్ లో మీకు వైపర్స్ అండ్ వాషర్స్ అయితే మిస్ అయ్యాయి. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. మాన్యువల్ గా అయితే ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఫిట్ అండ్ ఫినిష్ డీసెంట్ అని చెప్పుకోవాలి. దీంట్లో 265 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మీకు దొరుకుతుంది. డీసెంట్ రూమ్ అయితే ఉంది. ఒకవేళ మీరు CNG వేరియంట్ని చూస్ చేసుకుంటే ఎక్కువ బూట్ స్పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ పాసిల్ చూసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి యాక్సెసరీస్. స్పేర్ వీల్ విషయానికి వస్తే సేమ్ 14" స్టీల్ వీల్స్ ట్యూబ్లెస్ టైర్స్తో వస్తుంది. ఈ కార్లో ఫిట్ అండ్ ఫినిష్ ఎక్కడ చూసుకున్నా కానీ కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంది. ఇది ఓవరాల్గా బూట్ గురించి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ 37 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. సైడ్ నుంచి లుక్స్ అయితే ఇలా ఉన్నాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఒకసారి ఓపెన్ చేసి ఇంటీరియర్ చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్లాక్ థీమ్తో వస్తుంది. ఆర్మ్ రెస్ట్ దగ్గర హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే రేర్లో ఇవ్వట్లేదు, ఫ్రంట్ డోర్స్లో ఇస్తున్నారు.
అండ్ హోల్డర్, పవర్ విండోస్, క్రోమ్ డోర్ హ్యాండిల్, బాటిల్ హోల్డర్. ఈ వేరియంట్లో 4 స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. 4 డోర్స్కి 4 స్పీకర్స్. లోపల చూసుకుంటే మొత్తం బ్లాక్ థీమ్తో వస్తుంది. రేర్ సీట్స్కి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వట్లేదు, ఫిక్స్డ్ ఉంటుంది. ఒకసారి కూర్చొని లెగ్ రూమ్, అండర్ థై సపోర్ట్ చెక్ చేద్దాం. నా హైట్ 6 feet, డీసెంట్ లెగ్ రూమ్ ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చూసుకోవచ్చు, పర్లేదని చెప్పొచ్చు. హెడ్ రూమ్ కూడా బాగానే ఉంది, ఫోల్డబుల్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సీట్కి సెంటర్లో ఎలాంటి హెడ్ రెస్ట్ అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వట్లేదు. అండ్ అలాగే ఈ వేరియంట్లో రేర్ రీడింగ్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. మిడిల్లో హమ్ చూసుకోవచ్చు, ఒకసారి కూర్చొని చెక్ చేద్దాం. ఈ ప్లేస్లో ఏజ్డ్ పర్సన్స్ కూర్చుంటే లాంగ్ డ్రైవ్స్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రేర్లో ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ మీకు కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. సీట్స్ విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ సీట్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం. డోర్స్ చూసుకోవచ్చు, చాలా వైడ్గా ఓపెన్ అయ్యాయి. 90 degrees ఓపెన్ అవుతున్నాయి అని చెప్పట్లేదు, 75 to 80 degrees అయితే ఓపెన్ అవుతున్నాయి. దీంట్లో ఓన్లీ రిక్లైన్ ఆప్షన్ ఉంది. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఓన్లీ టాప్ ఎండ్లోనే ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ముందు చెప్పే కదా 4 windows-కి 4 స్పీకర్స్ ఇస్తున్నారని. బాటిల్ అండ్ అంబ్రెల్లా హోల్డర్స్ చూసుకోవచ్చు. ఇందులో ఆల్ 4 పవర్ విండోస్, డ్రైవర్, వన్ టచ్ ఆటో, లాక్ అండ్ అన్లాక్ చైల్డ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ ఓన్లీ VXI ఆప్షనల్ వేరియంట్లోనే ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఫ్యాబ్రిక్ ఆమ్రెస్ట్, సాఫ్ట్ మెటీరియల్ కంఫర్టబుల్గా ఇస్తున్నారు. అండ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్, డెడ్ పెడల్ ఇస్తున్నారు. ఫ్యూయల్ అండ్ బానెట్ ఓపెనింగ్కి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ లైట్స్ కంట్రోల్, ట్రాక్షన్ ఆన్ ఆఫ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ VXI ఆప్షనల్ వేరియంట్లో ఇస్తున్నారు. అండ్ ఒకసారి డ్రైవర్ సీట్లో కూర్చొని కంఫర్ట్ చెక్ చేద్దాం. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు, కానీ ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది. స్లిక్ డిజైన్తో వస్తుంది. అండ్ సేమ్ ఈ ప్యాటర్న్ 4 doors ఆర్మ్రెస్ట్కి ఇచ్చారు. అండ్ అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. గ్లవ్ బాక్స్, డీసెంట్ స్టోరేజ్ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఫ్లోటింగ్ స్క్రీన్ అయితే ఇస్తున్నారు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. బేస్ వేరియంట్లో టచ్ స్క్రీన్ అయితే రాదు. 9-inch టచ్ స్క్రీన్. దీంట్లో ఫ్యూయల్కి సంబంధించిన రేంజ్ అండ్ యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే సెట్టింగ్స్, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్, సెక్యూరిటీ, వెల్కమ్ మెసేజ్, వైర్లెస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే 4 స్పీకర్స్ ఉంటాయి, ట్వీటర్స్ రావు. రేడియో, బ్లూటూత్, ఆటో సిస్టమ్, టచ్ రెస్పాన్స్ కూడా క్విక్గానే ఉంది, ఎక్కడ కూడా లాగ్ అయితే లేదు. ఏసీ వెంట్స్ డిజైన్స్ చూసుకోవచ్చు. హ్యాజల్ లైట్ స్విచ్ ఇక్కడ ఇస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ బేస్ వేరియంట్ నుంచి ఇస్తున్నారు. సేమ్ ఇదే డిజైన్ బలినో అండ్ ఫ్రాంక్స్లో కూడా మనం చూసాం. అండ్ ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ 12 volt పవర్ సాకెట్ ఒకటి, రైట్ సైడ్ USB పోర్ట్ ఒకటి ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్తో వస్తుంది. 5 speed ఆటోమేటిక్ గేర్ నాబ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఆర్మ్రెస్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. కో డ్రైవర్ సైడ్ మిర్రర్ ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ మిర్రర్ ప్లేస్లో టికెట్ హోల్డర్ వస్తుంది. మాన్యువల్ డిమ్మింగ్, ఆటో డిమ్మింగ్ మిస్ అయింది. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకుంటే మిడిల్లో సుజుకి లోగో, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, మ్యూట్ బటన్, కాల్ బటన్స్ చూసుకోవచ్చు. 3rd generation నుంచి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. రైట్ సైడ్ ఎటువంటివి ప్రొవైడ్ చేయట్లేదు, ఇది నార్మల్. లెదర్ ర్యాప్ ఓన్లీ టాప్ ఎండ్లోనే వస్తుంది. లెఫ్ట్ సైడ్ వైపర్కి సంబంధించిన కంట్రోల్స్, మిస్ట్, లో, హై, ఆఫ్. ఇలా రైట్ సైడ్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, ఇండికేటర్ సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు. ఇంకా క్లస్టర్ చూసుకుంటే సెమీ డిజిటల్ అన్లాక్, మీకు ఫ్యూయల్ ఇండికేటర్, ట్రిప్ A, ట్రిప్ B, గేర్ ఇండికేటర్, డోర్ ఓపెన్ క్లోజ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ అండ్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ మారుతి సుజుకి స్విఫ్ట్ VXI వేరియంట్కి సంబంధించిన రివ్యూ అయితే. అలాగే మీకు ఏ కార్ రివ్యూ కావాలన్నా కానీ మన ఛానల్లో కింద కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో రివ్యూ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. కార్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.